మన ఆచారాలు సాంప్రదాయాలు మర్చిపోతే ఏదో ఒక ఎఫెక్ట్ అయితే మనకు జరుగుతూనే ఉంటుంది. అస్సలు అవి మర్చిపోకూడదు, ఏవి మర్చిపోయినా కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్. ఆదివారం తీసిన బ్లాగ్ అండి ఇది. నాగల చవితి పండగ అయితే చేసినాము, అందుకోసమని పుట్ట దగ్గరికి వెళ్ళాము పాలు పోయడానికి. అయితే ప్రతి ఇయర్ నేను మా అత్త వాళ్ళ ఊరికి పోయేదాన్ని. 2 ఇయర్స్ నుంచి పోవడంలా. అంతకుముందు అయితే పోయేదాన్ని. మా అత్త నాగల చవితి పండగ అంటే 2 రోజుల ముందే ఫోన్ చేసి ఈ పల్లెకి రావాలి అని చెప్పేసి చెప్తే, ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్తే కూడా నేను ముందే వచ్చేసి ఇంట్లో అంత క్లీన్ చేసుకోవడము అట్లా చేసేదాన్ని. ఒక్కొక్కసారి రానులే అత్తాయి అంటే, రాకుంటే ఎట్లా, నువ్వు కూడా నేర్చుకోవాలి కదా అనేసి చెప్తా ఉండేది. సో ఇంతకుముందు అయితే నాగల చవితి పండగ అంటే బ్యాగ్ ఎగేసుకొని 2-3 జతలు పెట్టుకొని పరిగో పల్లెకు. సో ఇప్పుడైతే కొంచెము తెలుసుకున్నాక మా అత్త 2-3 సార్లు ఇట్లా పండగ చేసినప్పుడు చూసి నేర్చుకున్నా అనమాట. అందుకనేసి 2 ఇయర్స్ నుంచి పల్లెకి పోకుండా నేనే సొంతంగా ఇక్కడ చేసుకుంటున్నా, అంటే మేముండే ఇంట్లో. మీకు అందరికి తెలుసు కదా, మా అత్త వాళ్ళు విలేజ్లో ఉంటారు, మేము వచ్చి పొద్దుటూరులో ఉంటాము. ఇంకా ఆ రోజు సుమారుగా ఒక 5:30 ఆ టైంలో అయితే లేసేసా. ఇదిగోండి, నాగల చవితి అంటే నూగుపిండి, తర్వాత సలిపిండి, పెసళ్ళు ఇవన్నీ కూడా మనము ప్రసాదానికి తయారు చేసుకోవాలి. ఇంకా నేను స్నానం చేసి బయట అంతా పని చేసుకొని, సో టైం అయితే 7 అయిపోయింది. ఇప్పుడు నిదానంగా పోదాంలే, అందులో ఒక పొద్దు ఉండాలి. మామూలుగా అయితే ఈ రోజంతా ఒక పొద్దు ఉండి రేపు పుట్ట దగ్గరికి వెళ్ళి మళ్ళీ పాలు పోసి సాంబ్రాణి వేసి తర్వాత మరుసటి రోజు ఒక పొద్దు అయితే తీర్చుకుంటాం మామూలుగా. ఇంకా నేనైతే అలా ఉండడం లేదు. ఈసారి ఉండలే, పోయినసారి కూడా ఉండలేదు. ఇంకా ఎందుకంటే ఉండలేకుండా పోతున్నాయి ఏమో మరి, అందుకనేసి ఇంకా లేటుగా పోదాంలే అని ఇంకా ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నా. ఇదిగోండి, ఇవైతే ఆవు పాలు. మామూలుగా ఇక్కడ గేదె పాలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి, ఆవు పాలు దొరకడం చాలా కష్టము టౌన్లలో. అయితే మా ఆయన ఎక్కడో దూరం వెళ్ళి ఒక 1/2 లీటర్ ఆవు పాలు అయితే తీసుకొచ్చాడు. స్వచ్ఛమైన ఆవు పాలు. ఇవే మనం పుట్టలో పోయాల్సింది కూడా, మంచిది మనకు అలా పోస్తే కూడా. అందుకనేసి అదే పనిగా చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చాడు. ఇంకా ఇక్కడైతే నువ్వుపిండి మిక్సీలో కొట్టేసే, బెల్లము నువ్వులు కలిపి 2 మిక్సీలో కొట్టుకున్నా. మామూలుగా మనం ఏదైనా వంట చేసుకోవడానికి అంటే తినేదానికైతే వేయించి కొంచెము నువ్వుపిండి అయితే చేసుకుంటాము. దేవుడికైతే నూనెలో అట్లా వేయించుకోకుండా పచ్చి నువ్వులే బెల్లము 2 కలిపి మనము నువ్వుపిండి అయితే చేసుకోవాలి. సలిపిండి కూడా అంతే, బియ్యం నానబెట్టుకొని కొంచెం నానిపోయిన తర్వాత కొంచెం వడపోసుకోవాలి. తర్వాత మిక్సీలో పిండి కొట్టుకొని జల్లించుకొని తర్వాత ఆ పిండి ఇంకా బెల్లము 2 వేసి మిక్సీలో అయితే కొట్టుకోవాలి. ఇట్లా అన్నమాట. దేవుడికైతే మనము ఎటువంటి వేయించుకోవడము అట్లా చేయకూడదనమాట. ఇట్లా మామూలుగా పచ్చివే తీసుకుపోవాలి. ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, పోయేటప్పుడు నేను అనుకున్నా అన్నీ ఉన్నాయా లేవా దీంట్లో అనేసి, మళ్ళీ ఒకసారి చూసుకున్నా అన్నీ ఉన్నాయిలే అనేసి నేను అనుకున్నాను అనమాట. అయితే ఏం జరిగిందంటే పోయేటప్పుడు సగం దారికి అప్పుడు టెంకాయ అయితే మర్చిపోయినా. చూడండి, దీంట్లో అయితే మీకు టెంకాయ కనిపించలేదు కదా. అయ్యో ఎంత పని చేశాను అనుకొని మళ్ళీ రిటర్న్ పోదాం అనుకున్నా. కాకపోతే ఈ ప్లేటు, ఈ నీళ్ళు అన్నీ తీసుకొని పోవాలంటే చాలా కష్టము. సరే ఏదైనా షాప్లో కొనుక్కుందాంలే అని చూసా. అయితే మనీ తీసుకోపోలేదు. కొత్త వాళ్ళు, ఆ షాపు వాళ్ళు కూడా సరే తీసుకున్నాం, మీకు ఫోన్పే చేస్తాలే అన్న అంటే, సరే తీసుకోమ్మా అంటే మా ఆయనకు ఫోన్ చేశా. టెంకాయ తీసుకొని ఒక 50 రూపీస్ ఫోన్పే చేయవాళ్ళకంటే స్నానం చేస్తున్నాడు, ఫోన్ కూడా ఎత్తలేదనమాట ఆ టైంలో. సరే ఆయనకు ఎట్లా ఒకటి చెప్పిన. ఒక 10 నిమిషాల తర్వాత పూజ చేసుకొని పుట్ట దగ్గర వస్తాన్న తర్వాత
మీకు ఫోన్‌పేలో 50 రూపీస్ వేపిస్తా అనేసి. సరేలేమ్మా ఏం కాదులే వెళ్ళు అనేసి ఇచ్చాడు నమ్మకం మీద. ఇంకా పుట్ట దగ్గరకైతే వచ్చేసాము. ఇదిగోండి. ఫస్ట్ అయితే వాటర్ పోయాలన్నమాట పుట్ట చుట్టూ. ఆహ్, నాకు ఏమి తెలియదు అసలు పూజ గురించి. పూజ అంటే నేనేమనుకుంటానంటే ఫస్ట్ దీపారాధన చేసుకోవడం, దీపం వెలిగించుకోవడం, అగరబత్తులు వెలిగించుకోవడం, దేవునికి ఏదైనా ప్రసాదంగా పెట్టడం, కర్పూరంతో హారతి ఇవ్వడం. ఇవే నాకు తెలిసింది, అంతే పెద్దగా ఏమీ నాకు తెలియదు. సో అన్నీ నా పెళ్ళి అయిన తర్వాత మా అత్త నేర్పించిందే నాకు. పూజ గురించి జీరో నాలెడ్జ్ నాకైతే. ఇక్కడైతే చెంబుతో వాటర్ పోస్తుంటే చుట్టూ అన్నీ పోయాకు కొన్ని పక్కన పెట్టుకో, టెంకాయ కొట్టిన తర్వాత పోయాలి అని చెప్పేసి అంటుంది ఆంటీ అయితే. సరే కొన్ని పక్కన పెట్టేసి అనమాట. నేను పోయేసరికి పెద్దగా జనం ఏం లేరు చూడండి, మాకన్నా ముందే వచ్చిపోయినారు. ఇంకా నేనైతే లేట్గా పోయినా, ఎందుకంటే కనీసం ఒక 1 గంట వరకైనా ఉందాంలే ఒక్క పొద్దులాగా అనేసి కొంచెం లేటుగానే పోయినా. నేను పోయేసరికి సుమారుగా 10 అయిపోయింది. అందుకనేసి ఇంతకు ముందే వచ్చి చాలామంది పూజ చేసుకొని పోయారు. ఈ శ్రావణ మాసంలో నాగల చవితి పండుగ వస్తుంది కదా, అందరికీ ఉండదు, కొంతమందికే అంట ఉండేది. చాలామందిని అడిగినా అనమాట నేను. అంటే ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు ఉంటారు కదా, మీకు కూడా ఉంటుందా, నాకు తోడుకొస్తారేమో అని అడిగితే కొందరికి లేదని చెప్పినారు. ఇంకా నేనే ఒకదాన్నే వెళ్ళినా అనమాట. ఇక్కడ దారం అయితే చుడుతున్నా. కొన్ని మనము ఎట్లా అంటే తెలియనటివి కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎట్లుండే వాళ్ళు అట్లే ఉంటే ఎట్లా చెప్పండి. కొన్ని నేర్చుకోవాలి, మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి కదా. ఇక్కడేమో మా పిల్ల నేను ఎంతసేపు ఇక్కడ నిలుచుకోవాలి, ఇంకా పొదాంరా అంటుంది. అట్లా నాకు పూజ చేసేటప్పుడు పూజ చేసుకొని మళ్ళీ పొదాంలే అని చెప్పేసి చెప్తున్నా. ఇక్కడ అందరూ ఏం డిస్కస్ చేస్తున్నారంటే, ఇక్కడ ముందు పాము ఉండేది, పెద్ద పుట్ట ఉండేది, ఈ మధ్యన కనిపించడంలే ఇట్లా అనుకుంటా ఉన్నారు. మనకైతే కొత్తలేండి ఇక్కడంతా కూడా. ఈ ప్లేస్ మామూలుగా పల్లెకెళ్ళి చేసుకునే వాళ్ళము, ఇప్పుడు ఇక్కడే చేసుకుంటున్నాం కాబట్టి మనకు కొత్త ప్లేస్ అనమాట. సో పూజ అంతా చేసుకొని ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నాను. ఇంతకు మీరు నాగల చవితి పండుగ చేసుకున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మరింతమంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకుంటే అప్పుడే మేము పంపించే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. డైలీ లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయంటే రోజు మార్చి రోజు లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి.